విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సుమారు 70 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన పాత ప్రణాళికలను రద్దు చేసి నూతన ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫేజ్ 2 విస్తరణకు రూట్ మ్యాప్ ను అధికారులు రూపొందించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను నూతనంగా హైకోర్టు భవనం నిర్మించే రాజేంద్ర నగర్ ను కూడా కలుపుతూ నగరం నలుమూలలను అనుసంధానం చేసేలా ఈ రూట్ మ్యాప్ ను తయారు చేశారు. మెట్రో రెండో దశలో కారిడార్ 2 కింద పాత బస్తీలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నుమా నుంచి చాంద్రాయన గుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక కారిడార్ 4 సూపర్ లైన్లో మైలర్దేవ్పల్లి, ఆరాంఘడ్, రాజేంద్రనగర్ వద్ద ప్రతిపాదించిన నూతన హైకోర్టు స్థలం వరకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదే కారిడార్ కింద నాగోల్ నుంచి ఎల్బీ నగర్ కు, అక్కడి నుంచి చాంద్రాయన గుట్ట క్రాస్ రోడ్, మైలర్దేవ్పల్లి P7 రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక కారిడార్ 5లో రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ప్రతిపాదించారు. కారిడార్ 6లో మియాపూర్ నుంచి BHEL మీదుగా పటాన్చేరు వరకు 14 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 47 రోజుల్లోనే మెట్రో రెండో దశ ప్రణాళికను అమలులోకి తీసుకొచ్చింది. మెట్రో మొదటి దశలో 14,132 కోట్లతో 72 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించగా 69.2 కిలోమీటర్లను పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన పనులను 2017లో పూర్తి చేశారు. ఎల్బీ నగర్, మియాపూర్, జేపీఎస్, ఎంజీబీఎస్, నాగోలు, రాయదుర్గం కారిడార్లోని 57 స్టేషన్ల గుండా ప్రతిరోజు 1028 సర్వీసులను నడుపుతున్నారు. ఈ మేరకు రోజుకు సగటున 4.80 లక్షల నుంచి 5.10 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే నగరంలో జనాభా రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో మెట్రో విస్తరణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెండో దశ కింద రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 31 కిలోమీటర్లు, BHEL నుంచి లగ్డికపుల్ మధ్య 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ మధ్య 5 కిలోమీటర్లు పనులు ప్రతిపాదించారు. ఇందులో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పనులను ప్రభుత్వమే సొంతంగా చేపడతామని ప్రకటించి 6,250 కోట్లను మంజూరు చేసింది. పనులకు సంబంధించి 2022 డిసెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్టర్ ఎంపికలో జాప్యం జరగడం, ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశ పనుల్లో కొంత భాగం రియాల్టర్లు, రాజకీయ నాయకులకే ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇలా కాకుండా ప్రజా రవాణాకు ఆమోదయోగ్యమైన మార్గంలో మెట్రోను విస్తరిస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గత డిసెంబర్ 7న పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 13న మెట్రో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎయిర్పోర్టు మార్గాన్ని రాయదుర్గం నుంచి కాకుండా పాత బస్తీ నుంచి చాంద్రాయన గుట్ట మీదుగా మళ్లించే విధంగా ఆలోచించాలని సూచించారు. ఈ నెల 2న మరోసారి మెట్రో విస్తరణపై చర్చించారు. పాత బస్తీ నుంచి ఎల్బీనగర్ మీదుగా సవరించిన ఎయిర్పోర్టు అలైన్మెంట్ కోసం ట్రాఫిక్ అధ్యయనాలు, DPRలను త్వరగా పూర్తి చేయాలని, లక్ష్మీగూడ, జల్పల్లి, మామిడిపల్లి స్ట్రెచ్లో మెట్రోలో కొంత భాగాన్ని వేసే విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, మెట్రో విస్తరణకు సంబంధించి రూట్ మ్యాప్ క్లియర్ అయింది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. మెట్రో రెండో దశ విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సుమారు 70 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం DPRలను సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వం మెట్రో అధికారులను సూచించింది. ఒక 3 నెలల్లోనే దీనికి సంబంధించిన DPRలను సిద్ధం చేస్తామని ప్రభుత్వానికి మెట్రో అధికారులు తెలిపారు. ఇక గత ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి మెట్రో రూట్లలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఎక్సెస్ గా వ్యయం అవుతుంది. దాంతో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది, అనవసరంగా ఎక్కువ దూరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి మెట్రో అధికారులతోనే సమీక్ష నిర్వహించారు. ఈజీగా
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలను ఇన్పుట్స్ ని అధికారుల నుంచి సేకరించారు. దానికి అనుగుణంగానే మెట్రో రెండవ దశ ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పింది. కొత్త రూట్ మ్యాప్ కి సంబంధించి 5 కారిడార్లను ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా కారిడార్ 2 ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల దూరంతో ఒక కారిడార్ ఉంటుంది. ఫలక్నామా నుంచి చంద్రయానగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లతో మరొక కారిడార్ ఉంటుంది. కారిడార్ 4 లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడి నుంచి చంద్రయానగుట్ట క్రాస్ రోడ్డు మైలార్దేవిపల్లి PS 7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 29 కిలోమీటర్లు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిపిఆర్లకు లేదంటే వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ కు వ్యతిరేకంగా ఈ పాత బస్తీ నుంచే ఎయిర్పోర్ట్ కు మెట్రో మార్గం ఉంటే బాగుంటుంది, దానివల్ల వ్యయం తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కారిడార్ 4 ని అధికారులు సిద్ధం చేశారు. ఇక మైలార్దేవిపల్లి నుంచి ఆరంగర్ మీదుగా రాజేంద్ర నగర్ లో ప్రస్తుతం నూతన హైకోర్టు కడదామని ప్రభుత్వం భావిస్తుంది. ఆ రూట్ లో ఒక కారిడార్ ఉంటుంది, ఇది 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక కారిడార్ 5 లో భాగంగా రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రంగూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఉంటుంది. ఇది 8 కిలోమీటర్స్ ఉంటుంది. ముఖ్యంగా ఐటీ వాళ్లకు యూస్ఫుల్ గా ఈ కారిడార్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కారిడార్ 6 లో భాగంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHEL మీదుగా పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు ఉంటుంది. కారిడార్ 7 ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ 8 కిలోమీటర్లు. సో మొత్తానికి అయితే సిటీ అవుట్స్కట్ లో మెట్రో స్టేషన్ ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వరకు వెళ్ళడానికి ఈజీగా మూవబుల్ అయ్యే విధంగా ఈ మెట్రో కారిడార్ లో ప్రిపేర్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా ఒక 3 నెలల్లోనే సిద్ధం చేసే అవకాశం ఉంది. ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళతోని మాట్లాడి వాటిని ఒక ఫ్రూట్ఫుల్ కన్క్లూజన్ వచ్చేలాగా మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.